వ్యవస్థను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాదు నగరానికి తరలించడమే కాదు, రామనాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ లాంటి స్టూడియోలకు అగ్వకు సగ్వకు భూములు ఇచ్చారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులను ఆదుకున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిండ్రు, ఈ నియోజకవర్గంలోనే కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత 14,239 రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇవాళ ఈ నియోజకవర్గంలో 61,000 రేషన్ కార్డులు ఇవాళ మీ దగ్గర ఉన్నాయి. 2,39,000 కుటుంబ సభ్యులకు ఈనాడు 6 కిలోలు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టే పరిస్థితి లేదు. కానీ ఇవాళ సంటి పిల్లలకు కూడా సన్న బియ్యంతో అన్నం తినిపించే పథకం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మిత్రులారా, రేషన్ కార్డులు ఇచ్చింది మేము. ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మీ కళ్ళల్లో ఆనందం నింపాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, మా ఆడబిడ్డలు సినీ కార్మికులు 25,000 మందిలో సగానికి ఎక్కువ మహిళలు ఉన్నారు. మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికో పోవాలంటే బస్సు కిరాయిలే బొచ్చాడు అవుతుండే. ఇంటి ఆయన అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా, ఉగాది పండుగ పోదు అనేటోడు. కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు. దాదాపుగా 3 కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత బస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, మహిళా సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం. మహిళా సంఘాలకు ఇవాళ సౌర విద్యుత్తు కింద 1000 మెగావాట్ల ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించినాం. ఇవన్నీ 2 ఏళ్లలో మేము చేసినాం. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన యువకుల్ని మొదటి సంవత్సరమే లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే నేను మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేసినామో
అదే ప్రాంతంలో మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి తెలంగాణ ఉద్యమంలోనే నిరుద్యోగ సమస్య కీలకం. ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి నికార్స్గా నిలబడి రైతులను ఆదుకున్నాం. 1,04,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికే ఖర్చు పెట్టి 20 నెలల దేశంలోనే మొదటి స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలిగినాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసిండా? సన్నబియ్యం ఇచ్చిండా? బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిండా? 500 రూపాయల సిలిండర్ ఇచ్చిండా? రేషన్ కార్డులు మీకు ఇచ్చిండా? ఇవాళ మేము 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే 12% ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 10 ఏళ్ళు అయినా. మరి ఇవాళ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడుగుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యారు. ఎట్లన్నా చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలని కుట్రలు చేస్తారు. కిషన్ రెడ్డి కేటీఆర్ వేరు కాదు, నానానికి బొమ్మ బొరుసు. మేము ఆనాడు మోడీ అమిత్ షా గారు హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందన్నాడు. కిషన్ రెడ్డి గారు అన్నారు, మాకు సిబిఐ విచారణకి ఇవ్వండి, 48 గంటల్లో కేటీఆర్ను బొక్కలో దోస్తాం, హరీష్ రావును చెర్లపల్లికి పంపిస్తామన్నాడు. 3 నెలల కింద అసెంబ్లీలో సగం రాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐకి పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద. ఎందుకు ఇవాళటి వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ 50 కోట్లు మెక్కిండనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏందో ఆలోచన చేయండి. దీని వెనకాల ఉన్న చీకటి ఒప్పందం ఏందో ఆలోచన చేయండి. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలోగల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలోగల గవర్నర్ అనుమతి ఇస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడిగితే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది, మీ మోడీ గారు అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి బెదిరించడానికి చూస్తుండు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. నువ్వే కాదు, నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ని కాపాడు కాదు, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ను బండకేసి కొట్టండి. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి. మీ పిల్లగాడు
మీ బస్తీల్లో ఉంటాడు, మీ కష్టాలలో మీకు తోడుగా ఉంటాడు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే మీకు ఇద్దరిద్దరు సిపాయిలు పనిచేసేటోళ్ళు వస్తారు. అజరుద్దీన్ మంత్రిగా మీ బాధ్యత తీసుకుంటాడు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా మీ సమస్యల మీద మాట్లాడతాడు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీ సమస్యల్ని మా మంత్రివర్గంలో పరిష్కరిస్తాం. ఇవాళ మీరు అండగా నిలబడండి. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 3 సార్లు బీజేపీకి ఇచ్చిండ్రు. చీకటి ఒప్పందాలతోని ఈనాడు కుట్రలు చేసి ఒక యువకుని నవీన్ యాదవ్ను ఓడించాలని వాళ్ళందరూ గల్లీ గల్లీ తిరుగుతారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి, నవీన్ యాదవ్ను గెలిపించాలి. గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా? 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 30,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? 30,000తోని జూబ్లీహిల్స్ లో గెలిచి బీఆర్ఎస్ వాళ్ళ మూతి మీద కొట్టాలి. మీరందరు తయారా? 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 తయారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తులు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనమల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. యనమల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, మొహంకోర గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం, రెపరెపలాడిందిర జెండా. కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు, పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కలి కట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టి